దానిలో వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఐ అనేది కనిపిస్తుంది కదా, ఈ యొక్క పర్టికులర్ ఐ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇన్వెస్టెడ్ అనమాట. మనం దేంట్లో అయితే ఇన్వెస్ట్ చేసామో ఆ యొక్క పర్టికులర్ స్టాక్స్ ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోతాయి, మనం మాన్యువల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్ అనే క్లిక్ చేస్తే మనం టోటల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాం అండ్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇది అండ్ ప్రస్తుతం ఉన్న వాల్యూ ఎంత, ఓవరాల్ ప్రాఫిట్ లాస్ ఉందా అనేది ఇక్కడ మనకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ రెండు ఉన్నాయి. ఒకటేమో స్టాక్లో ఇన్వెస్ట్ చేసాం, 130 రూపాయల దగ్గర దాన్ని బై చేసాం, ప్రస్తుతం ఏంటంటే 172 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా దాంట్లో వచ్చిన ప్రాఫిట్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం భారత బాండ్ అనేది టెస్టింగ్ పర్పస్ అనేది ఇక్కడ క్వాంటిటీ అనేది తీసుకోవడం జరిగింది. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అండ్ ఆ యొక్క ప్రైస్, ప్రస్తుతం ఉన్న ప్రైస్ ఎంత, ఓవరాల్గా ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఈరోజు లాస్ ప్రాఫిట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనం హైడ్ చేయాలి, మనకి వేరే వాళ్ళతో షేర్ చేయకూడదు అనుకున్నప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అనమాట, దాన్ని ఆఫ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ దీంట్లో ఏమేమి ఇన్వెస్ట్ చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు అంటే ముఖ్యంగా ఈక్విటీస్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ కరెన్సీస్ అండ్ కమోడిటీస్ అనేవి మన యొక్క ప్లాట్ఫామ్ ద్వారా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ కింద మార్కెట్ వాచ్ అని కనిపిస్తుంది లైవ్. ఇవేంటంటే డిఫాల్ట్గా ఇండిసెస్ రావడం జరుగుతుంది. నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, ఫిన్ నిఫ్టీ, ఇండియా విక్స్ ఎలా ఉంది, ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50, దాని తర్వాత స్మాల్ క్యాప్ ఎలా ఉంది, మిడ్ క్యాప్ ఎలా ఉంది, నిఫ్టీ 100, నిఫ్టీ 500, నిఫ్టీ మిడ్ క్యాప్, సో నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఐటీ అండ్ ఫార్మా, నిఫ్టీ ఆటో, ఇవన్నీ కూడా ఏంటంటే ఇండిసెస్ ఏంటంటే మనం ఒకసారి ఇక్కడ చూడటం వల్ల ఒక ఐడియా రావడం జరుగుతుంది, ఏ సెక్టార్ కానీ స్ట్రాంగ్గా ఉంది లేకపోతే వీక్గా ఉంది అని చెప్పేసి మొత్తం ఒకేసారి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మోస్ట్ అడ్వాన్స్ ఏంటంటే దీంట్లో ఆప్షన్ ట్రేడర్ అని ఉంది. ఇక్కడ ఇది మనం కనుక క్లిక్ చేసుకుంటే దీంట్లో ఏంటంటే దాదాపుగా అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా ఉంటాయి అండ్ మనం పే చేయాల్సిన అవసరం ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిఫాల్ట్గా ఇక్కడ మనకి మార్కెట్ అనేది రావడం జరుగుతుంది. మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే స్టాక్స్, ముఖ్యంగా టాప్ గెయినర్స్ చెక్ చేయాలంటే కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ చూడండి గెయినర్స్ ఉంది, లూజరు, 52 వీక్ హై స్టాక్స్, లో స్టాక్స్, బై వాల్యూ అంటే టోటల్గా హైయెస్ట్ వాల్యూ దేంట్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అంటే ట్రేడింగ్ జరుగుతుంది. ఇక్కడ రిలయన్స్లో ఎక్కువగా 1410 కోట్లు టర్న్ ఓవర్ అనేది జరిగినట్టు ఇక్కడ కనిపిస్తుంది. బై వాల్యూమ్ ఎక్కడ ఎక్కువగా దేంట్లో వస్తుంది అనేది కూడా మనకి ఏంటంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ కాలం అంతా కూడా వాల్యూమ్కి సంబంధించింది. సో హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడుంది, వోడాఫోన్, టాటా పవర్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, వీటిలో హైయెస్ట్ వాల్యూమ్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయి. ఓన్లీ బయర్స్, ఓన్లీ సెల్లర్స్ కూడా ఉంటారనమాట. కొన్ని స్టాక్స్ ఉంటాయి వాటిలో ఏంటంటే ఓన్లీ సెల్లింగే జరుగుతుంటుంది, ఎస్పెషల్లీ ఇల్లిక్విడ్ స్టాక్స్ వాటిలో. ఇక్కడ మనం అండర్లయింగ్ ఎసెట్ ఏది సెలెక్ట్ చేసుకున్నది కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీచర్ అండ్ ఆప్షన్స్ మనం ట్రేడ్ చేయాలనుకుంటే కూడా అండర్లయింగ్ ఫీచర్ అండ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, గెయినర్స్కి వెళ్దాం. దీంట్లో గెయినర్స్లో ఫీచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఈ పర్టికులర్ స్టాక్స్ అనేది కనిపిస్తున్నాయి. దీంట్లో ఎంత పర్సంటేజ్ గెయిన్ అయింది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మనకి ఏంటంటే చూపిస్తుంది అనమాట. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 8.23%, దాని తర్వాత టాటా పవర్, టాటా కెమికల్స్ 5% ఈ విధంగా గెయిన్ అయినాయి అనమాట. ఇక్కడ మనం వచ్చేసరికి ఇక్కడ కస్టమైజేషన్ డిఫాల్ట్గా కొన్ని ఇచ్చారు. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఫార్మా ట్రాక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫార్మాను కూడా ఏంటంటే మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. దీంట్లో ఐపీసీఏ ల్యాబొరేటరీస్ వచ్చేసరికి 4% అనేది పెరిగింది. దాని తర్వాత గ్లాండ్ ఫార్మా అనేది 2.4% అనేది పెరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే వాల్యూమ్ కానీ వాల్యూ కానీ మొత్తం టర్న్ ఓవర్ అనేది మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. హైయెస్ట్గా డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా, గ్లాండ్ ఫార్మాలో టర్న్ ఓవర్ అనేది ఎక్కువగా జరుగుతుందని చెప్పి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ 500లో చూద్దాం అనుకున్నా. నిఫ్టీ 500లో మనకి ఇంటెలిజెంట్ డిజైన్ ఏరేనా అనేది హైయెస్ట్గా 16.8% పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత ఇండియా బుల్స్, ప్రెస్టేజ్ ఎస్టేటు, అజంతా ఫార్మా, ఇట్లా అనమాట. ఇక్కడ మనం ఏంటంటే సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఓన్లీ పర్టికులర్ స్టాక్స్, సెక్టార్స్, ఆటోలో ఎలా ఉంది, ఆటోలో నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా కూడా కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి నిఫ్టీ ఆటోలో 52 వీక్ హై దేంట్లో వచ్చింది, ఇక్కడ
ఆటో సెక్టార్లో 52 వీక్ హైలో భారత్ ఫోర్జు, సంవర్ధన, మదర్సన్ ఇంటర్నేషనల్ అనేవి 52 వీక్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీలో 52 వీక్ హైలో ఏం లేవు. ఫిన్ నిఫ్టీలో మనకి ఆర్ఈసీ అండ్ పిఎఫ్సి, ఓకే, ఈ రెండు కూడా ఏంటంటే 52 వీక్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా 52 వీక్ లోలో ఏదన్నా ట్రేడ్ అవుతున్నాయి అనేది కూడా మనం ఇక్కడ ఏంటంటే సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వెరీ గుడ్ ఆప్షన్ అనమాట. ఒక రకంగా ఏంటంటే స్క్రీనింగ్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా మనకు కావాల్సిన విధంగా స్క్రీనింగ్ అనేది చేసుకోవచ్చు. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. అండ్ ప్రస్తుతానికి అండర్లయింగ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో మనం చూసుకున్నట్టే ఇవి టాప్ గెయినర్స్ ఉన్నాయి. అదేవిధంగా లూజర్స్కి వెళ్తే మనకి డాక్టర్ లాల్ బాస్ లాబ్స్, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇక్కడ చూడంగా ఒక ఐడియా రావడం జరుగుతుంది. టాప్ లూజర్స్లో మనకి హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది. అంటే ఆయిల్ సెక్టార్లో కొంత మేబీ నెగిటివ్ న్యూస్ కానీ ఏదైనా ఫ్లో అవుతుండొచ్చు, అట్లా కూడా మనం ఏంటంటే చూసుకోవచ్చు అనమాట. 52 వీక్ హై లో అండ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ అనమాట. ఓకే, మోస్ట్ యాక్టివ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. అంటే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ, వాల్యూమ్స్ కానీ, అంటే ప్రైస్ని బట్టి ఏంటంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ చేంజ్ అనేది మనం చేసుకున్నట్టయితే ఇక్కడ ఫిన్ నిఫ్టీ పుట్ అనేది ఎక్కువగా హైయెస్ట్ ప్రైస్ అనేది చేంజ్ కనిపిస్తూ ఉందన్నమాట. చూడగానే ఒక ఐడియా వస్తుంది, ఓకే పుట్ సైడ్ మొమెంట్ అనేది వస్తుందని చెప్పేసి. దాని తర్వాత టాప్ 100 ఆప్షన్ మూవర్స్లో మనం చూసుకున్నట్టయితే స్టాక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. టాటా పవర్ కాలు చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని తర్వాత టాటా కెమికల్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఐ మీన్ కాల్ సైడ్ ఎక్కువగా ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే మార్కెట్ ఆబ్వియస్గా టాటా పవర్ అండ్ టాటా కెమికల్ స్ట్రాంగ్గా పైకి వెళ్తుందని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఫీచర్స్ కావాలంటే కూడా ఫీచర్స్లో మనం ప్రైస్ ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది అనేది కూడా మనం ఇక్కడ ఏంటంటే సార్ట్అవుట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత కమోడిటీస్ అండ్ కరెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్గా మనకి ఆల్ ఆప్షన్స్ కావాలంటే ఆల్ ఆప్షన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఆప్షన్స్ చైన్ కూడా మనం క్లిక్ చేసుకుంటే కూడా అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఆప్షన్ చైన్ అనేది చూపిస్తుంది. మన బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. స్ట్రాటజీ బిల్డర్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇది చాలా హెల్ప్ అవుతుంది. స్ట్రాటజీ బిల్డర్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తే మనకి ఏ లెవెల్ దాటితే ప్రాఫిట్ లాస్ అనేది వస్తుంది అనేది గ్రాఫ్ అనేది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయటం అనేది కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఒకవేళ ఆ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ప్రాఫిట్ ఎంత ఉంది, లాస్ ఎంత ఉంది అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో వీటిని ఏంటంటే మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో స్ట్రాటజీ చార్టు అంటే మనం ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో ఏమేమి తీసుకున్నాం, 19,600 కాల్ బై చేసాం, 19,700 కాల్ అనేది సెల్ చేసాం అనమాట. ఆ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ రెండు కలిపి మనకి గ్రాఫికల్గా చూపిస్తుంది అనమాట. అంటే ప్రీమియమ్స్ పడిపోతున్నాయా పెరుగుతున్నాయా అని చెప్పేసి. సో ఇక్కడ నిఫ్టీ 50తో కంపేర్ చేస్తూ ఉందన్నమాట. నిఫ్టీ 50 ఎలా వెళ్తుంది, మనం డిప్లాయ్ చేసిన స్ట్రాటజీ ఏదైతే ఉందో కంబైన్డ్ అనమాట. ఈ రెండింటిని కలిపి మనకి ఈ యొక్క పర్పుల్ కలర్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇది తగ్గుతుందా, ఈ యొక్క కంబైన్డ్ ప్రీమియం అనేది పెరుగుతుందా అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. స్ట్రాటజీ బిల్డర్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మనం ట్రేడ్ చేసిన దాంట్లో ఏమేమి స్ట్రైక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో 19,600, 19,700 రెండు స్ట్రైక్స్ ఉన్నాయి. ఆ రెండు స్ట్రైక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నాను, 19,550 అనేది కూడాను యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి 3 వచ్చినాయి అనమాట మనకి. దీంట్లో మనం 3 స్ట్రైక్స్ అనేది ఇన్వాల్వ్ చేసాం. 19,600 కాలు, 19,700 కాలు అండ్ 19,550 కాల్ అనేది. ఆ మూడిటి యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో దీన్ని బట్టి కూడా ఏంటంటే మనకి ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఓకే, ఏ స్ట్రైక్లో రెసిస్టెన్స్ ఉంది, ఎక్కువగా సెల్ చేస్తున్నారు అని చెప్పేసి అది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక దాని తర్వాత ప్రీ బిల్ట్ అనమాట. ఇక్కడ కావాలంటే కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కావాలంటే బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కావాలంటే ఫిన్ నిఫ్టీ యొక్క పే ఆఫ్ గ్రాఫ్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ టేబుల్ కానీ మొత్తం ఇక్కడ ఏంటంటే మనం స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో మనం ఏంటంటే ఓవరాల్గా ఎంత మార్జిన్ అనేది అవసరం అవుతుంది మనకి, ఓకే, అండ్ హెడ్జ్ బెనిఫిట్ ఎంత వస్తుంది, నెట్ ప్రీమియం ఏంటి, క్రెడిటా డెబిటా అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హైయెస్ట్
ప్రీమియం ఉన్న కాల్ ఆప్షన్ బై చేసాం కాబట్టి మనకి నెట్ ప్రీమియం మైనస్లో చూపిస్తుంది. ఎందుకంటే ఇది మనకి హైయెస్ట్ ప్రీమియం ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం, బై చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా ఇది డెబిట్ స్ప్రెడ్ కిందకు వస్తుంది అనమాట. అదే ఒకవేళ రివర్స్ చేసామనుకోండి, చూడండి ఇక్కడ నెట్ ప్రీమియం అనేది మనం కలెక్ట్ చేసుకుంటున్నాం, గ్రీన్లో కనిపిస్తుంది. సో ఈ యొక్క మార్జిన్ బెనిఫిట్ కానీ ఇది మొత్తం కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మ్యాక్స్ లాస్ ఏంటి అని చెప్పేసి, బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది కూడా తెలుస్తుంది, ఏ పాయింట్ దాటితే మనకి ప్రాఫిట్ లాస్ వస్తుంది అనేది కూడా అక్కడ క్లియర్గా చెప్తుంది. దాని తర్వాత ఏంటంటే మనకి ప్రీ బిల్ట్ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. బుల్ కాల్ స్ప్రెడ్, బుల్ పుట్ స్ప్రెడ్, కాల్ రేషియో స్ప్రెడ్స్ అనేవి, ఇవి కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి హెల్ప్ చేసేది స్ట్రాడల్ చైన్. ఇది మోస్ట్ పవర్ఫుల్. ఒకవేళ మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేస్తూ ఉన్నారు, సెల్లింగ్ చేసే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. స్ట్రైక్ ప్రైస్ కనిపిస్తుంది దీంట్లో మనం చూసుకున్నట్టయితే 19,550, 19,600, 19,650 ఇట్లా డిఫరెంట్ స్ట్రైక్స్ ఉన్నాయి, అవి కనిపిస్తాయి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్లో ఏంటంటే స్పాట్ ప్రైస్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ ఈ యొక్క 19,500 కాలు పుట్టు సెల్ చేస్తే ఇప్పుడు ఏంటంటే మనకి దగ్గర 74 రూపాయలు సెల్ చేస్తే 74 రూపాయలు అనే ప్రీమియం తగ్గిద్ది అనమాట. ఆబ్వియస్గా మనకి 74 రూపాయలు అనే ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క పర్టికులర్ స్ట్రాడల్ని మనం సెల్ చేయాలి, బై చేయాలంటే కూడా ఇక్కడ సింగిల్ క్లిక్ అనేది, బై స్ట్రాడల్ అనేది క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఎగ్జిక్యూషన్ అనేది అడుగుతుంది అనమాట డైరెక్ట్గా. ఓకే, సో దీంట్లో ఫండ్స్ ఎంత ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బై స్ట్రాడల్ చేయాలనుకుంటున్నాం. దీంట్లో మనకేంటంటే ఓవరాల్ మార్జిన్ వచ్చేసరికి 10,215 అనేది కావాలి. ఫండ్స్ అవైలబుల్ వచ్చేసరికి 8,000 అనేది చూపిస్తుంది. సో ఇక్కడ ఫండ్స్ ఎంత ఉంది, ఎంత కావాలి, ఇంకెంత తగ్గింది, మొత్తం కూడా క్లారిటీగా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క స్ట్రాడల్ని సెల్ చేయాలంటే కూడా మనకి ఎంత మార్జిన్ అనేది అవసరం అవుతుంది, 2,17,228. ఫైనల్ మార్జిన్ ఏంటంటే మనకి 2,17,228 ఉండాలి మన దాంట్లో. ప్రస్తుతం ఉన్న మన దగ్గర ఫండ్స్ వచ్చేసరికి 8,000 ఉన్నాయి. ఓకేనా, సో ఇది కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ స్ట్రాడల్ సెల్ చేసే వాళ్ళకి అండ్ స్ట్రాడల్ బై చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ టూల్ అనేది. మోరోవర్ ఏంటంటే ఇక్కడ స్ట్రాడల్ ప్రైస్ అనేది ఏంటంటే కంబైన్డ్ ప్రీమియం, రెండు కలిపితే ఎంత ప్రీమియం ఉందనేది మనకి క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఎంత ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది కంబైన్డ్గా అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ మనకి తీటా ఏ విధంగా ఉంది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది, అంటే ఎంత తగ్గొచ్చు పర్ డేకి అనేది తెలుస్తుంది. అండ్ డెల్టా, వేగా వాల్యూస్, గామా వాల్యూస్, పీసీఆర్, కంబైన్డ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పర్టికులర్ స్ట్రైక్లో ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 19,700 చూసుకున్నట్టయితే 1,46,75,000 ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఈ విధంగా మొత్తం ఒకేసారి చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ వెళ్ళాలి ఎక్స్పైరీకి, ఇది 3rd ఆగస్ట్కి ఉంది ఎక్స్పైరీ. అదేవిధంగా 10th ఆగస్ట్ ఎక్స్పైరీ అనేది చూసుకున్నా సరే మనకి ఏంటంటే ప్రీమియమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ వీక్ కాబట్టి. అదేవిధంగా మనకి ఆగస్టు చూడండి మంత్లీకి వెళ్తే మనకి ఇంకొంచెం ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి, 500, 600 అలా ఉన్నాయి ఎట్ ద మనీ ఆప్షన్ దగ్గర. సో ఇది బ్లూ కలర్ ఏంటంటే ఎట్ ద మనీ రిప్రజెంటేషన్ చేస్తుంది అనమాట. ఇది చాలా హెల్ప్ అవుతుంది మనకి. అదేవిధంగా ఇక్కడ అండర్లయింగ్ ఏ విధంగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ చార్ట్ అనేది చూడాలనుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే నిఫ్టీ చార్ట్ అనేది కూడా మనం సపరేట్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా అక్కడే ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ మనకి 15 minutes టైం ఫ్రేమ్లో కావాలంటే 15 minutes కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫిజిబిలిటీ అనేది క్లియర్గా ఉంటుంది. ఇదేంటంటే ఆప్షన్స్ ట్రేడర్ కోసం ధన్నోళ్ళది. అక్కడ ఏంటంటే మనం ఇక్కడ చూసింది ఏంటంటే అన్నీ ఉన్నాయి, బట్ ఇక్కడ కొద్దిగా ఓన్లీ ఆప్షన్ ట్రేడింగ్ మీద ఫోకస్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇక్కడ చూపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే మనం దేంట్లో ఇన్వెస్ట్ చేసామనేది కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఐ ఫర్ ఇన్వెస్టెడ్, దేంట్లో ఇన్వెస్ట్ చేసాం, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసాం, ఏంటి ఓవరాల్ చేంజ్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా వాచ్ లిస్ట్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ యొక్క వాచ్ లిస్ట్ అనేది మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు, రైట్. ఇది స్ట్రాటజీ బిల్డర్ అండ్ అనలైజ్ స్ట్రాడల్ చైన్, ఇది వెరీ యూస్ఫుల్ టూల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకేంటంటే ఇక్కడ ఆప్షన్ సమరీ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్లో ఎలా ఉంది ఓవరాల్గా, ఇక్కడ ఏంటంటే ఎన్ని రోజులు మనకి ఎక్స్పైరీ ఉంది అండ్ ఎక్స్పైరీ డేట్ ఏంటి మొత్తం కూడా రావడం జరుగుతుంది. ఓవరాల్గా మంత్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఆరెంజ్ కలరు, పర్పుల్ కలర్ ఇచ్చారు. పర్పుల్ కలర్ వచ్చేసరికి మనకి పుట్ అనమాట. ఓకే, ఆరెంజ్ కలర్ వచ్చేసరికి కాల్స్ అండ్ కాల్ పుట్ ఏ విధంగా ప్లేస్ చేశారు. అండ్ ఆప్షన్ చైన్ కావాలంటే కూడా మనం ఆప్షన్ చైన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు.
అండ్ ఇక్కడ నుంచి కూడా మనం ఏంటంటే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3rd ఆగస్ట్కి వెళ్ళాము. ఫర్ ఎగ్జాంపుల్ పుట్ ఆప్షన్ అనేది బై చేయాలనుకుంటున్నాం 550ది లేకపోతే 500ది. ఓకే, ఈ యొక్క లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఎంత ఉంది, కొద్దిగా ఇందా మనీకి వెళ్ళి ఈ యొక్క బై అనేది చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి ఎంత మార్జిన్ అవసరం అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. అండ్ మన దాంట్లో ఎంత అవైలబుల్ ఉంది అనేది చూపిస్తుంది. అండ్ క్వాంటిటీ అనేది మనకి ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మార్కెట్ ఆర్డరు, ట్రేడింగ్ అంటే ఇంట్రాడే అనమాట, ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అవుతుంది 315 తర్వాత 318 320కి అలాగా. అండ్ లిమిట్ ప్రైస్ కావాలంటే లిమిట్ ప్రైస్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 లాట్స్ కావాలంటే 2 లాట్స్ అనేది మనం పెంచుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఎక్సీడ్ అయిపోయింది చూడండి, ఇక్కడ మన దగ్గర ఉన్న అమౌంట్ని దాటి ఇక్కడ 9585 అనేది అవసరమైందనమాట. ఆప్షన్ బయింగ్ ఎటువంటి మార్జిన్ అనేది ప్రొవైడ్ చేయరు ఎవరు కూడాను. మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది సరిపోతే ఇక్కడ ఏంటంటే రెడ్ కలర్ అనేది హైలైట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 లాట్కి వెళ్ళామనుకోండి, 1 లాట్కి ఓన్లీ 4800 అవసరం అవుతుంది కాబట్టి గ్రీన్ కలరు. ఇక్కడ ఇన్స్టెంట్ బై, ఇమీడియట్ బై చేసుకోవచ్చు. ఓకేనా. సో మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే నార్మల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యారీ చేద్దాం అనుకుంటున్నాం ఒకవేళ ఇన్ కేసు, అలాంటప్పుడు ఏంటంటే నార్మల్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. నార్మల్కి కూడా మనకు అదే అమౌంట్ అనేది అవసరం అవుతుంది, ఇది చాలా హెల్ప్ అవుతుంది. లేదు అంటే కూడా హైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ చేయాలని చేయొచ్చు, మనం బై చేయాలని చేయొచ్చు. ఇమీడియట్గా దీని మీద క్లిక్ చేసి ఇన్స్టెంట్ మోడ్లోకి వెళ్తే మార్కెట్ ఆర్డర్కి ఎగ్జిక్యూట్ అయింది. లేదు లిమిట్ ఆర్డర్కి వెళ్ళి మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే మనకి బిల్డప్ ఎలా జరుగుతుంది. ఓకే, మార్నింగ్ నుంచి లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్. ఓకే, ఎవ్రీ 15 మినిట్స్కి ఏంటంటే ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇది మనకు పెయిడ్ వర్షన్స్లో వస్తూ ఉంటాయి అనమాట. ఈ యొక్క ఓవరాల్గా ఏం జరుగుతుంది అని చెప్పేసి బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంటర్ప్రిటేషన్ చేసి ఈ యొక్క అప్డేట్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే మనకి హెల్ప్ చేస్తుంది ఓవరాల్గా మార్కెట్లో ఎలా ఉందని చెప్పేసి. అదేవిధంగా ఆప్షన్ సమరీ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. మంత్లీది అడ్వాన్స్ చైన్కి వెళ్తే కూడా మనకి ఏంటంటే సపరేట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో 3rd ఆగస్టు కరెంట్ వీక్ ఇది ఎక్స్పైరీ, 10th ఆగస్ట్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ. అండ్ దీంట్లో ఏంటంటే సెట్టింగ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఐవి అవసరం లేదనుకోండి, ఐవి ఆఫ్ చేసుకోవచ్చు. యాక్సిస్ స్ట్రైక్స్, డెల్టా, తీటా అవసరం లేదనుకుంటే కూడా మనం ఈ యొక్క ఆన్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. డెల్టా అనేది హెల్ప్ అవుతుంది జనరల్గా. సో డెల్టా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 0.1 ఉన్న డెల్టా కావాలనుకుంటే కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకి 0.10 ఉంది డెల్టా, అంటే తక్కువ ఉందన్నమాట. ఈ యొక్క ఆప్షన్ మనం సెల్ చేయాలనుకుంటే కూడా తక్కువ డెల్టా ఉన్న ఆప్షన్స్ని 0.10, 0.25 యాజ్ పర్ ద స్ట్రాటజీ ఏంటంటే డెల్టా వాల్యూస్ని బట్టి కూడా మనం ఈ యొక్క సెల్లింగ్, బయింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. జనరల్గా ఏంటంటే సెల్లింగ్ చేసేటప్పుడు ఏంటంటే డెల్టా వాల్యూస్ అనేది మనకి హెల్ప్ అవుతాయి, ఏ డెల్టాని మనం సెల్ చేస్తున్నాం అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్ ద మనీ దగ్గర ట్రేడ్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 19,600, దీని డెల్టా వచ్చేసరికి మనకి 0.43 ఉంది. మనం జనరల్గా 0.5 ఉంటుంది అనుకుంటాం కదా, అలా అనమాట. కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి, ఆ వేరియేషన్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ 0.53 ఉంది, 19,700 పుట్ వచ్చేసరికి 0.53 అనేది దీని యొక్క డెల్టా వాల్యూ అనేది ఉంది. సో ఇది కూడా అవసరం లేదనుకుంటే కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క కస్టమైజేషన్ కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే కరెంట్ వీక్ ఆప్షన్ సెల్ చేసి, ఓకే ఈ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం సెల్ చేద్దాం అనుకుంటున్నాం, దీన్ని సెల్ చేసి ఏంటంటే నెక్స్ట్ వీక్ వెళ్ళి బై చేసేసే స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనం స్విచ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3rd ఆగస్టు ఈ యొక్క పుట్ ఆప్షన్ సెల్ చేసి, ఎందుకంటే తీటా డికే అనేది కరెంట్ వీక్కి ఏంటంటే ఫాస్ట్గా ఉంటుంది, నెక్స్ట్ వీక్ వెళ్ళి బై చేయటం కూడా చేసుకోవచ్చు. ఈజీగా మనం ఏంటంటే స్విచ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది అడ్వాన్స్ ఆప్షన్స్ గురించి. సెప్టెంబర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా, ఓకే సెప్టెంబరు ఆ యొక్క డేటా అనేది కూడా మనం ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా హెల్ప్ చేస్తుంది మనకి. సో మెనీ అడ్వాన్స్ దీంట్లో ఏంటంటే మనకి ఫీచర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ మనకు అన్నీ కూడా ఎంతో కొంత ఏంటంటే మనం క్విక్గా ఇన్ అండ్ అవుట్ అవడానికి, లేదు అనాలిసిస్ చేసుకోవడానికి, అండ్ మార్జిన్ బెనిఫిట్స్ వీటి గురించి కూడా మనం తెలుసుకోవడానికి ఏంటంటే ఈ యొక్క టూల్ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఒకవేళ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలనుకుంటే కూడా కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఆ యొక్క లింక్ అనేది కింద మనం ప్రొవైడ్ చేస్తున్నాం, దాని ద్వారా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.